హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట. టైం అయితే 11:30, 12 అలా అవుతుంది. ఇంకా లడ్డుకైతే ఫీవర్ అనమాట. హాస్పిటల్కి అయితే ఇంకా వెళ్ళలేదు. అయితే ఏం సరిగ్గా తినట్లేదు. మార్నింగ్ అయితే ఇడ్లీ చేసిమని చెప్పాడు, అదైతే చేసి ఇచ్చాను. 2 అయితే తిన్నాడు. ఇంకా అలాగే పడుకునేసాడు మళ్ళీ. ఇంకా మధ్యాహ్నం అయితే నాకు ఏమీ వద్దు అని చెప్పాడనమాట. ఇంకా అలానే ఉంటే కొంచెం నీరసంగా అట్లా ఉంటుందనేసి, సరే పాలు వేస్తాను తాగుతావా అంటే సరే వేసిమని చెప్పాడు. అవైతే నేను వేయిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బెర్రీ అయితే ఇంట్లోకి బయటకి తిరుగుతూ ఉన్నాడు. వేసిస్తూ ఉంటే చూసాడనమాట. ఇంకా నాకు కావాలి అని వాడో పక్క అరుపులు చూస్తానే. ఇంకైతే చెరో కొన్ని అయితే వేసి ఇచ్చేసాను. తాగేశారనమాట ఇద్దరు. కొంచెం పసుపు వేసానండి అంతే. అంటే దగ్గు జలుబు ఉంది, కొంచెం తగ్గుతుంది అనేసి కొద్దిగా పసుపు వేసాను పాలల్లో. అప్పుడే కనిపెట్టేశాడనమాట, ఏంటిది ఇలా ఉంది, ఏంటిది ఇలా ఉంది అని. సరే ఏదో ఒకటి చెప్పి మొత్తానికి తాగించేసేవాడి దగ్గర. బెర్రీ అయితే మొత్తం తాగేశాడు, కానీ లడ్డు మాత్రం అడుగుతూ ఉన్నాడు ఎందుకు ఇలా ఉన్నాయి అని. సిరప్ అయితే వేస్తూ ఉన్నాను కానీ తగ్గుతుంది, మళ్ళీ ఫీవర్ వస్తుంది అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్తేనే తగ్గుతుంది వాడికైతే. యాంటీబయాటిక్ వాడితే కన్నా మళ్ళీ రాదనమాట, అలా అలవాటు అయిపోయింది. లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వచ్చిందనమాట. దాదాపు 1 year అవుతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అనమాట. అందరికీ వస్తున్నాయి, ఎక్కడ చూసినా ఫీవర్లే ఇక్కడైతే కన్నా. అయితే పాలు తాగాక కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట. ఇంకా లేచి కూర్చొని వాడే హోంవర్క్ రాసుకుంటా ఉన్నాడు. వాడు రాస్తా ఉంటే వీడు సైలెంట్గా ఉన్నాడనమాట. బుక్స్ తీయడమా లేకపోతే పెన్సిల్స్ తీయడమా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. చింపుతూ ఉంటాడు బుక్కులు అయితే. అందువల్ల అయితే వాడు పైన కూర్చోబెట్టేసి వీడినైతే కింద వదిలేసాను. అస్సలు ఉండడండి సైలెంట్గా. అంటే ఇద్దరు ఉంటే మళ్ళీ వీడికి కూడా వచ్చేస్తుంది అనమాట ఫీవర్ ఆటోమేటిక్గా. పిల్లలు ఇద్దరు ఉంటే మామూలే కదా. ఇంకా అందువల్ల దూరంగా ఉంచాలని అనుకుంటున్నా కానీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా సైలెంట్గా ఉంటే కుదరదనేసి పడుకోబెట్టేశాను ఇద్దరిని. నేను కూడా పడుకునేసాడు అనమాట కాసేపు అలాగా. దూరంగా లాగి పడుకోబెడితే మళ్ళీ దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. కొంచెం టెన్షన్ అనమాట, ఎక్కడ వీడికి వచ్చేస్తుందో జ్వరము అనేసి. దగ్గు జలుబు అయితే ఉంది, అదైతే ఈజీగా వచ్చేస్తుంది ఒకరి నుంచి ఒకరికి. ఇంకొకరికి అయితే నాకు కూడా కొంచెం టైర్డ్గా ఏదోలాగా అనిపిస్తూ ఉందన్నమాట. అందువల్ల నేను కూడా పడుకునేసా కాసేపు. టైం అయితే 4:30 అలా అవుతుంది. అప్పుడైతే ఇంకా లేచాను అనమాట. బయటికి వెళ్ళి చూస్తే క్లైమేట్ అంతా చల్లగా ఉంది మంచిగా. మధ్యాహ్నం అయితే సరిగా తినలేదు ఎందుకో. కొంచెం నాకు సాంబార్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. నేనైతే ఇంకా లడ్డూకి ఫీవర్ కదా, ఇంకేం తింటాడులే అనేసి అయితే వాడి కోసం చేశానమాట సాంబార్. మా ఆయన కూడా తింటాడు బాగా, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. దానివల్ల అయితే నేను సరిగ్గా తినలేదు. ఇంకా బల్లో పిండి రొట్టెలు చేశాను అనమాట. 2 days ముందు అయితే చేసి పెట్టాను. అవి 2 ఉంటే అలా తింటా ఉన్నాను అనమాట. కూర్చొని ఏదో ఆలోచిస్తా తింటా ఉన్నాను. ఇంకా అప్పుడే మళ్ళీ నిద్ర లేచి వచ్చేసాడు అనమాట బెర్రీ అయితే. మనిషి పక్కన ఉంటే ఎక్కువసేపు నిద్రపోతాడు వాడైతే. ఇంకా నేను లేను కదా, మెలకు వచ్చేసాడు వాడే. ఫీవర్ వచ్చిందే సొట్టు అనేసి లడ్డు అయితే స్కూల్ బ్యాగ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని పెద్ద లిస్టే చెప్తా ఉన్నాడు రోజు. అసలు స్టార్ట్ అయింది జస్ట్ అంతే అండి. ఇంకా నేను రేపు యాక్చువల్గా అయితే మొన్న స్టార్ట్ అయింది. మొన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాడు, అప్పుడైతే స్టార్ట్ అయింది అనమాట లైట్గా ఫీవర్. అప్పటి నుంచే చెప్తా ఉన్నాడు, నాకు ఒళ్ళు కాలుతా ఉంది, నాకు ఫీవర్ వస్తూ ఉంది, దగ్గు జలుబు ఉంది, నేను రేపు స్కూల్కి వెళ్ళను. అప్పటి నుంచి అదే చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పాను అంతేనండి. బ్యాగ్ అయితే కొన్నాం కానీ అది జిప్పులు అయితే పోయాయి అనమాట. కొత్త బ్యాగే, అది ఎన్నిసార్లు వేయించినా ఉండట్లేదు జిప్పులు. అందుకనేసి అయితే కొత్త బ్యాగ్ కొనిస్తాను అని చెప్పాను అంతే. ఇంకా టౌన్కి వెళ్తాం కదా, నాకు హాస్పిటల్కి వెళ్ళేదానికన్నా ముందే బ్యాగ్ కొనియాలి, బ్యాగ్ కొనిచ్చి మళ్ళీ వెళ్దాం హాస్పిటల్కి అని అయితే వాడు చెప్తా ఉన్నాడు. బ్యాగ్ కోసమే ఫీవర్ వచ్చేసిందా అనిపించింది అనమాట, అంతగా అడుగుతూ ఉన్నాడు. ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకున్నాము. సాయంత్రం వాళ్ళ డాడీ వచ్చాక టైం అయితే 8కి అలా వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. ఇంకా డాక్టర్ చూశాడు, 100 ఏమో ఉంది ఫీవర్, తక్కువే ఉండింది. అయితే 2 days అయితే గ్యాస్ పట్టించమని చెప్పారనమాట. ఇంకా అప్పటికి ఫుల్ ఉన్నారు గ్యాస్ పట్టించేకి జనాలు అయితే. ఇంకా ఎలాగో అలా పట్టించుకొని తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. 2 syrups ఇచ్చాడు దగ్గు జలుబుకి ఫీవర్కి. ఇంకా యాంటీబయాటిక్ సిరప్ కాదు కానీ టాబ్లెట్ వేసుకుంటాడు వీడైతే. ఇంకా వేసుకుంటాడంటే ఆయన టాబ్లెట్స్ ఇచ్చాడనమాట. అవి వేసుకునేదానికి ఒక అర్ధగంట సతాయిచ్చాడండి. అస్సలు వేసుకోలేదు. టేస్ట్ బాగాలేవు అంటాడనమాట. ఇంకా తీయగా ఉంటాయి ఆ సిరప్లో. ఎప్పుడు ఇంతే. బెర్రీ అయితే ఈజీగా వేసుకుంటాడు కానీ వీడికి సిరప్లు వేయాలంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది అస్సలు. దీని బదులు ఇంజెక్షన్ వేసి తింటే బాగుండు అనిపించింది. ఇంజెక్షన్ వేయమన్నారు కానీ పిల్లలకి వద్దని చెప్పారనమాట. ఆయన అయితే ఎప్పుడు వేయలేదు. చిన్నప్పటి నుంచి అక్కడే చూపిస్తాం ఎప్పుడు హెల్త్ బాగాలేకపోయినా కానీ.
ఇంకా వస్తూ చపాతీ అయితే 2 తీసుకొని వచ్చానమాట. అవైతే ఒక్కటి తిన్నాడు, దాంట్లో కూడా సగం తినలేదు, సగం తిన్నాడు అంతే. ఇంకా నాకు వద్దనేసి అయితే అలానే పడుకునేసాడనమాట. ఇంకా బలవంతంగా సిరప్లు వేసి మళ్ళీ అయితే పడుకోబెట్టేశాను. నేను వేస్తూ ఉన్నాను, కరెంట్ పోయింది మధ్యలో. ఇంకా వీడియో ఆడికైతే ఎండ్ అయిపోయిందనమాట. తర్వాత అయితే మేము తినేసి ఇంకా లేట్ అయిపోయింది, అప్పటికే 10:30, 11 అలా అయిపోయిందనమాట మేము తినేసరికి. బెర్రీ అయితే ఇంటికి వస్తానే నిద్రపోయాడు అనమాట. ఇంకా వాడిని ఉయ్యాలు వేసేసి మేమైతే తినేసి ఇంకా పడుకునేసామన్నమాట. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళాలి, ఇంకా నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. సో ఇదనమాట వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.